वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि तरुणां शतरामितो बिभ्रतीं शुभ्रकान्ति कुशवरललिताङ्गी सन्निषन्ना सिताब्जे निजकरकवलोक्यलेखिनी पुस्तकश्री सकलविभवसिद्धे पदोऽग्रे మకర రాశిలో ఉండేటటువంటి రహస్యం నేర్చుకుంటున్నాము. మకర రాశి ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి పాపులర్ అస్ట్రాలజర్స్ వాళ్ళంతా చేరినంత మీ దాంట్లో కూలంకషంగా దాని గురించి అభ్యాసం చేసినారు. అయితే ఇందులో లోపల ఉండేటటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. మ్యాన్ ఈజ్ ఎన్ అబౌట్ బీయింగ్ ఇన్ హోమ్ two types of beings coexist, approaching from two different parts of evolution. The fifth group of celestial beings in the Puranas form the mystery of the science as the great impersonal spirit, Paramatma, which forms the background of spiritual principles, Atma, that is the being of creation. This descends into a group of highest God principles that are dual in nature. They are called units of spirit, soul, Atma, Buddhi. From them, the next group comes down as the celestial beings of spirit, soul, intellect, Atma, Buddhi, Manas. These beings live only as principles with the shape of the subsequent creation as recollection in them. Another set of beings started from the same source but deviated in opposite direction to complete the circle and prepare the forms of the living beings. Then the former group entered into that. Then only the existence of man became complete. Capricorn contains the potency of this fifth group of celestial beings who are dual in their nature. It contains both the spiritual and physical aspects of the universe and the two poles of Mahat and the dual nature of man, the spiritual and physical. The ray of the morning sun contains this dual nature and import these celestial beings to awaken as they clear their wind. Anthropogenesis లో 3 శ్లోకములకు అర్థం. Maybe 1000 pages of the next explanation. Ya శ్లోకం ఒక paragraph లో ఇచ్చారు. సృష్టి మొదలవుతున్నప్పుడు నిన్న పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పాను. దానికి వచ్చి కాబట్టి పెద్దగా చెప్పక్కర్లేదు. ఏమవుతుందంటే పరపరాత్మ నుంచి ఒక స్పార్క్ బయటకు వచ్చింది. పరమాత్మకి పరబ్రహ్మానికి ఉంది. ఇద్దరు చెప్పాలి ఇచ్చారు, ఒకటే చెప్పాలి. అచించుడు, అవేజ్ఞేయుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అనేక పేరుతో చెప్తూ
నేతి విద్య అని చెప్పారు. మనం సీక్రెట్ డైరెక్టరీలో మనం ఫస్ట్ 2 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు ఇదంతా చెప్పారు. నా ఇది అది నేతి విద్య అంటే. ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, ఆయన మహాత్మ కాదు, పరమాత్మ కాదు, ఇంకేం ఆయన ఫ్యూచర్ కాదు, భవిష్యత్తు కాదు, ప్రజెంట్ కాదు, ఏమి కావో చెప్పుకుంటూ సృష్టిస్తారు. నా ఇది అని నేతి అంటారు విద్య. దాని గురించి స్పెక్యులేట్ చేయడానికి కూడా మనకి లేదు. మన స్టేజెస్ సంతోషపడ ఆయన పరమాత్మ పరమాత్మ సర్వము వ్యాపించుంటాడు. ఎలా వ్యాపించుంటాడు? తనకు తానుగా చూసేటట్టుగా అక్కడి నుంచి అంతరిక్షంలో తిరిగి వస్తాడు. అంతరిక్షంలో సర్వమైనందు వ్యాపించి అంతరిక్షం అంటే తను తాను చూసుకునేదాన్ని అంతరిక్షం అంటారు. ఆకాశం పేరు, అంతరిక్షం పేరు, ద్యోగ వేరు, ఆకాశానికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో అంతరిక్షం అంటే తను తాను చూసుకునేది. అందులో నుంచి ఒక స్పార్క్ బయటకు వస్తుంది. వచ్చి మొత్తం విశ్వంలో ఉండేటటువంటి దానిలో ఉండేదంటే మనం సెపరేట్గా ఉందామని సెపరేట్ కొంప ఒకటి పెట్టుకున్నాం, సెపరేట్ ఆశ్రమం ఒకటి పెట్టుకున్నాం, దూరం ఉండదు. సెపరేట్ డ్యూటీలు బట్టి పెట్టుకున్నాం, ఉండదు. అలాగే సెపరేట్గా వీళ్ళు హ్యావ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అని అనుకుంటుంటారు. దాని ఆత్మహత్య. ఈ ఆత్మకి ఏమిటంటే తను తాను తెలుసుకునే విద్య ఉంటుంది. మీకు మీరున్నారని ఎవరైనా మీకు చెప్పాలి. మీరు మీకున్నారనేటువంటి తెలుసుకోగలిగేటువంటి దానినే ఆత్మవిద్య. సర్వనందు వ్యాపించి ఉండేటటువంటి ఎవరైతే ఆడు ఏదైతారో సమస్త మూలంలో వ్యాపించి ఉండేటటువంటి వాడిని పరమాత్మ ఆయన గురించి తీసుకునేది ప్రారంభించుంటారు. ఈ భూమి మీద మొట్టమొదటి మానవులు పుట్టేటప్పుడు ఎలా వచ్చింది? డార్విన్ మనం ఈ మినరల్స్ అంటారు. మినరల్స్ క్లాసిఫికేషన్ చేస్తే 7 వస్తాయి. అంతేనా? ఏం టేబుల్ అంటారు? ఎవరు కనిపెట్టాడు దాన్ని? ఆయన కనిపెట్టిన తర్వాత కొత్త వచ్చాయి, అదే రాత్రి వచ్చాయి. బట్ ఆయన్నింటినీ ఒక చోట పెట్టారు. బట్ అటామిక్ నంబరు దాన్ని బట్టి దాన్ని అరేంజ్ చేశాడు. అంటే సృష్టిలో ఉండే మినరల్స్ అన్నీ కూడా 7 రకములుగా విభజించవచ్చు. అందులో ఏదో ఒక పీరియడ్ టేబుల్లో ఉండేటువంటి దాన్ని చెప్తాను. మధ్యలో అక్కడి స్టార్ట్ చూసారా? అందులోంచే పైకి వెళ్తుంది, అందులోంచే విభజిస్తాం. బాగున్నాయి. ఈ అలాగే ఎవల్యూషన్గా జన్మలు కోట్ల సంవత్సరాలు పట్టిందని ఎవల్యూషన్. సో ఏ మినరల్ బికమ్స్ ఏ ప్లాంట్ యాటమ్, యూ కెన్ కాల్ ఇట్ ద పర్మనెంట్ యాటమ్ అంటారు. మొట్టమొదటిగా దీన్ని వచ్చింది అది పర్మనెంట్ యాటమ్. ప్లాంట్ యాటమ్ పర్సన్స్ అలాట్ ఎదుగుతూ ఉండగా వచ్చేటటువంటి వాటిని చాలా బాగా ఎలివేట్ అయినటువంటి వాటిని ప్రెషర్ స్టోన్స్ ఇవే కనిపిస్తాయి. 7 రకాల ఎవరిలో ఏంటి రత్న మోసం ఉంటారు కదా, పెట్టుకోవడం వల్ల ఏదో బెనిఫిట్ కూడా ఉంటుందని ఏదో అని చెప్తారు. ఐఎస్సీ వాళ్ళు మినరల్స్ వాళ్ళు ఉంటాయి. అలాగే బాగా హై అయిన వాళ్ళు రేరర్స్ ఉంటాయి. ఇలా రకరకాలైన ఎవల్యూషన్కి హైయెస్ట్ వచ్చేస్తాయి. ఈవెన్ ఫుడ్లో ఉండేటువంటి మినరల్స్ ఇంకా హైయెస్ట్. ఉప్పు పచ్చగా తింటాం కదా, మనకంటే అవి తక్కువ జాతి, అంటే ఎవల్యూషన్ తక్కువ. వాటిని ఏం చేస్తారు? తిరిగి వాటిని టచ్ చేసి రకరకాల కాంటాక్ట్ పడుతుంది. శిష్యులుగా వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలివేట్ చేస్తాము.
నాకు తెలియకుండా కూడా ఎలివేట్ చేసేస్తాను. అది భగవంతుని సృష్టి యొక్క రహస్యం అన్నమాట. ఎలివేట్ చేయడానికి ఏం చేస్తుంది, సత్యయుగంలో బంగారం ఎక్కువగా అంటే బంగారు పడేలా దీనిలోకి, సత్యయుగం వచ్చిన తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి వెండి పడేది. అక్కడి నుంచి ద్వాపరయుగం వచ్చేసరికి రాగి పడారు, రాయితీ చేస్తారు. అక్కడి నుంచి కలియుగానికి వచ్చాక ఏమంటే చెప్పాలి, స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఒక 100 years బ్యాక్ కాకపోతే అలా యూజ్ చేసేవాడు. కొంచెం బాగా స్థితి పడిన ఇళ్లలో అండాలు ఉంటాడు, వెండిలు కాచుకోవడానికి బాయిలర్స్. సో ఎనీ ఎలైస్ ఆఫ్ కాపర్ ఉండేది. బ్రాస్ కాపర్ యొక్క ఎలై ఎక్కువ యూజ్ చేసేవారు. ఇత్తడి, రాయి, ఇంకోటి కొంచెం ఇలాంటివన్నీ కూడా ఏమిటంటే కట్టలు కూడా కట్టలు కూడా స్టీల్లో చేయొచ్చు. ఈజీ టు ఇట్స్ నాట్ ఈజీ టు స్టీల్. కచ్చలు బయసినప్పుడు తీసుకెళ్ళంటే ఎరుముకు తీసుకెళ్ళి సో ఇట్ ఇస్ కాల్డ్ ద స్టీల్, కనెక్ట్ స్టీల్. ఇది తర్వాత ఈ మినరల్స్ అన్ని నీతో కాంటాక్ట్ వచ్చాయి. నౌ ఐరన్కి సంబంధించిన మినరల్స్ పొల్యూషన్ ఎక్కువ కావాలి కాబట్టి ఇవన్నీ మీతో కాంటాక్ట్. ఇవన్నీ మెట్లారు ఇది ఐరన్ అన్నాడు. ఎవల్యూషన్ మనం పనికిస్తాం, వుడ్కి ఎవల్యూషన్ ఇస్తాం, క్లాత్కి ఎవల్యూషన్ ఇస్తాం. వుడ్లో ఉండే ఎవల్యూషన్ ఏంటంటే ప్లాంట్ అవుతాయి. మళ్ళీ ప్లాంట్స్లో 7 types ఆఫ్ రకాలు ఉన్నాయి. అంటే ఓల్డ్ వేదిక్ బాటనీ వేరు, మోడర్న్ బాటనీ వేరు. మీరుజములు, గుల్మములు ఇలాంటి పేరుతో ఉంటాయి. ఏ పురాణంలోనే ఈ సిట్యుయేషన్ ఉంటుంది. ఏ పురాణం భాగవతంలో నష్టకరించారు. వనస్పతులు అంటే ఏం తెలుసు మీకు? వనస్పతులు అంటే తెలుసు మీకు? ఇవే అడవుల్లో దొరుకుతాయి, ఎక్కడ దొరకచ్చు. వనాల్లో పువ్వు లేకుండా పండు వచ్చేదాన్ని వనస్పతి. రాయి, ఔదంబరం పువ్వు ఉన్న తయారు వచ్చేస్తుంది. మారేడు శిశుత్వం వనస్పతి అని ఉంటుంది. వనస్పతులన్నీ కూడా పంచపల్లవుల వల్లన్నీ కూడా వనస్పతులు. పూజ చేసేప్పుడు వనస్పతులతో ఈ కలిసాన్ని తయారు చేసుకుని దాని మీద అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవాలి రోజు. అక్కడికి వెళ్ళి రిలీజియస్ తీసుకోండి. సిటీస్ రకరకాల అట్లీస్ట్ అవన్నీ ఏమిటో తెలిస్తే నెక్స్ట్ తేడా మీకు ఒకసారి పరిచయం చేస్తారు. 21 రకాలైనటువంటి మొక్కలు ఈ చెట్లు అలా పెరుగుతుండే అవి కూడా ఎవల్యూషన్కి వస్తాయి. ముందు మనం ఎలాగైతే ముడుగుచ్చుకునేటట్టు ఉంటామో, మనం మాట్లాడుతుంటే అవడానికి ముడుగుచ్చుకోదంటే ఆనందంగా రిజీలందరూ కూడా ఏడుస్తారు, మాట్లాడతారు, తిట్టుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. అంతే కదా. దాన్ని ఏమంటారు? తుమ్మ, నాచు అలా ఉంటాం అన్నమాట. బోధలో పెరిగి ముళ్ళలాగా ఉంటాం. వాటి నుంచి అలా పెరిగి పళ్ళు ఇచ్చేటటువంటి, పూలు కాసేటటువంటి మాట్లాడతాం మనమే. అక్కడి నుంచి ఏమవుతుంది, బాగా సాఫిస్టికేటెడ్ అయితే తులసి చెట్టు, మందారం, ఏవైతే ప్రతి మందార, కుసుమప్రియ, సంపంగి, ఇటువంటి మంచి పువ్వులు ఉండేటువంటి చెట్లు, పళ్ళు 10 మంది వరకు వచ్చారు. అయిన తర్వాత ఔషధంగా మారుతారు. ఔషధంగా వనస్పతులతో అయితే పిలుస్తారు. ఏ చెట్టు అయితే పుట్టిన తర్వాత ఇంకొకరు ఉపయోగపడి చచ్చిపోతుందో దాన్ని ఔషధి అయితే పిలుస్తారు. బియ్యం, రైస్ అంటే అయిన తర్వాత గోధుమ చచ్చిపోతుంది. దాని ఆవు తిని మనకి పాలు ఇస్తాయి, వేస్ట్ అవుతుంది. పోతే కానీ మనం తింటారు. అంటే ఏం చేస్తున్నా తన సైకోలైజ్ అయిపోయి మనిషికి అబద్ధం పురుషుల కోసం తమ యజ్ఞం కలిగేది ప్రోక్షణ. చాలా నేచర్లో ఎంత యజ్ఞాంతమైనటువంటి పోతుందో చూస్తే
వనస్పతులు ఏంటవుతాయి మెల్లిగా మన కాంటాక్ట్కి వస్తాయి. ఇంకా పూల మొక్క, మందారం మొక్క, ధన్యవాదాల మొక్క, వాసన వచ్చేది మామిడి మొక్క కొంత మెల్లి వేసుకుంటాం. ఇటు ఒక లిస్ట్ ఉంది. ఏ ప్లానెట్ ఏ మొక్క చెంది ఉంటుందో అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పుకుంటాను. క్లాసులో ట్రీట్ చేసుకుంటాను. ఈ మొక్కలు 7 రకాలు చెప్పుకుంటాం. ఇందాక మనువు ఎక్కడి నుంచి వచ్చామో మనం జనరల్గా అందులో నుంచి ఆ దాంట్లోకి వీడతారు. దాన్ని ఏమని పిలిచారు? రే అని పిలితే పిలిచారు. అదే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, సిక్స్త్ రే, సెవెంత్ రే. ఆ చెట్లు కానీ, ఆ మొక్కలు కానీ, ఆ మినరల్స్ కానీ ఆ రేకి సంబంధించినవి ఉంటాయి. సెన్స్ దగ్గర నుంచి శాండ్ ఫస్ట్ రే, కస్తూరి సెకండ్ రే, తర్వాత ఎన్నింటికి రకరకాల రేస్ ఉంటాయి. మస్క్ ఫస్ట్ రే, వాసన దగ్గర నుంచి ప్రతిదానికి ఒక రేకి చేసి షాంపూలు రాసినటువంటి ఇసోట్రిక్ సైకిల్ 1 and 2 తీసుకుంటే ఏ రేకి ఏది ఎలా డివైజ్ చేశారో ఏ రేకి ఎలా పూడ్చుకోవచ్చు ఈజీగా. అవుతాడు ఇవన్నీ యానిమల్స్ అవుతాయి. యానిమల్స్ కీటకాలు వస్తాయి. పాములు, తీయలు. పాములు తీయలో పడతాయి చూసాం మీకు. మీ బొర్రలో పడతాయి. బొర్రలో వచ్చే చెడ్డ రోజులన్నీ కలిపి సొల్లిగా అయిపోతే పాములు తీయలో వస్తాయి. కీటకాలు, కుట్టేవి, దోమలు అక్కడి నుంచి మొదలైమను రాత్రులను హింసించి మనుషులకే ఉపయోగపడేటటువంటి పవిత్రమైనటువంటిది ఆవు. ఆవు తెలుగుతో సమానం. ఇటువంటి జంతువులు వస్తాయి. కొన్ని కుక్కలు, డొమెస్టికేటెడ్ యానిమల్స్. అవి ఎవల్యూషన్ అయిన తర్వాత ఇండివిజువల్ అవుతాయి. ఇండివిజువల్ అయిన తర్వాత నాన్ అవుతాయి. యానిమల్ ఉండేటప్పుడు సోల్, గ్రూప్ సోల్ ఉంటుంది. ఇండివిజువల్ సోల్ ఉండదు. ఈ విషయం కథ తెలుస్తుంది తప్ప ఏ పేరు అర్థం అవుతుంది. ఏమిటి ఇండివిజువలైజేషన్ అని అంటే తనకు తాను ఉన్నానని తెలియదు. యానిమల్కి యజమాని తెలుస్తాడు, ఇల్లు తెలుస్తుంది. దాని టెలిపతిగా చాలా బాగుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. గడ్డి ఎవరి తిన్నారో తెలుస్తుంది. దాని కూతురు దాన్ని తెలుస్తుంది, కొడుకు తెలుసు అని తెలుస్తుంది. తనకు తాను ఉన్నాను తెలియదు. యానిమల్కి మనకి అది మనకి మనం ఉన్నామో లేదో అని తెలియకుండా జీవితం వెళ్ళిపోయింది అనుకోండి. దాన్ని మనం ఏం పిలుస్తారు? ఆ మనిషిని, ఆ మనిషిని కూడా పశువు అనే పేరుతో పిలుస్తారు. పశువు అంటే పాశములతో కట్టబడినవాడు. మంచిది అయిన శివుడిని పశుపతి అని పిలుస్తారు. పశుపతి అంటే మనందరికీ లాగా మనంతా పశువులు కదా. సో అమ్మవారి యొక్క సాధన, తాంత్రిక సాధన, పశు సాధన అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి సాధన. ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల్లో ఉండడం నేర్పిస్తారు. సర్వం కాదు పశువులు తాంత్రికలో. ఆకలి వేస్తేనే తినదు, ఆకలి లేకుండా తినకూడదు. ఫ్రెండ్స్ అందరూ సినిమా హాల్కి టీవీలు కాదు ఎందుకు చాట్ కనిపిస్తుంటాయి. వచ్చే సినిమా కడుతుంది. చాట్స్ చాలా రుచిగా ఎందుకుంటుంది. ఎందుకంటే వాడు ఇలా అన్ని సర్వ్ వేసుకుంటాడు. సరిగ్గా ఉండేవాడు బాగా లావుగా ఉంటాడు. చెవపెడుతుంది. వేడివేడిగా ఉంటుంది కదా. వేడివేడిగా రకరకాల రుచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే అమలు చేస్తే ఇట్లా అవసరమా లేదంటే అవసరం ఉండదు. అలా పశువు ఆకలి లేకుండా కడుపు నిండిపోయిన తర్వాత నిద్రచి 1000 రూపాయలు కట్టిగా చూపించాను కదా. 1000 రూపాయలు కట్టి ఇలా చూపించి టీ తాగురంటే మనోడు 50 తాగిస్తాడు. అనుకో కొంతమంది అయితే ముడిలు తాగిస్తారు. స్కాచ్ ఇవన్నీ ఎందుకు అవుతారు? బట్ అవసరం లేకపోయినా ఎందుకు అవుతారంటే సోషల్గా బాగుంటుంది, ప్రమోషన్గా కావాలి బాగుంటుంది. ఈ ఏదో తాగాలని ఉంటుంది. అలా పశువుల్లాగా 17 పశువులు
ఈ పశువుగా మనం కొన్నాళ్ళ పాటు ఉండగా 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 పశువుగా నుంచి మానవుడు ఎదగడానికి తుది అవస్థలో తన రుణాలను తిరిగారు. ఇవన్నీ 4 అవస్థల కింద లెక్క. మినరల్ స్వప్నస్థితి, తర్వాత మినరల్ నుంచి ఎక్కడ వచ్చాం? ప్లాంట్ స్వప్నస్థితి. ప్లాంట్కి తెలిసిన సరే కొమ్మ కొట్టేస్తే దానికి ఏడుపు దుఃఖం 2 సంతోషం ఒకటే ఉంటాయి. పడుకు ఇస్తారు. దుఃఖం వస్తే మనకి ఒక ఫీలింగ్ను, సుఖం వస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఉదుగుదే నొప్పి అదొక ఫీలింగ్ ఉంటుంది. అదే పండు తింటున్నాను అనుకోండి, ఫీలింగ్ ఆనందం ఉంటుంది. ఫీలింగ్ 2 కూడా ఒక ఉండే చెట్టుని చంపకుండా దాని మీద ఉండేటటువంటి తీసుకోవచ్చు. స్వప్న స్థితిలో ఉంటాయి. జాగ్రత్త స్థితిలోకి జంతువులు ఉంటాయి. మనం తుది స్థితిలో ఉండాలి. కొన్ని ప్రకారం అంత తుది స్థితిలో ఉన్నాం. జాగ్రత్త స్థితిలో, స్వప్నంలోనూ ఎక్కువసేపు సుషుప్త అవస్థలో ఉంటాడు. ఎందువల్ల అడగవచ్చు. ఈ 3 మనలో ఉంటాయి. వీఆర్ మేడప్ ఆఫ్ మినరల్స్, వీఆర్ మేడప్ ఆఫ్ యానిమల్ మ్యాటర్, వీఆర్ మేడప్ ఆఫ్ ప్లాంట్ మ్యాటర్. దాంతో ఈ హోమియోపతి వాళ్ళు మొదలు కనిపించి జబ్బులను ట్రీట్ చేస్తారు. దాంతో విషయాన్ని కూడా ముందు ఉపయోగిస్తారు. ఆయన తీసి కాలేజీ కలిపి కలమాట. కాలేజీ ఔషధ నివారణం. మొహం వీలైతే మరీ టూ మచ్ కైవేరు. ఈ ప్రపంచంలో మందులు పనికిరాని చెట్టు మొక్కలు లేదని చెట్టు ఒకటి స్టేట్మెంట్. ప్రపంచంలో ఎక్కడ ఏ మొక్క కనిపించినా సరే ఏదో దాన్ని మందుగా పనిచేస్తుంది. అది నిజం ఉండాలి. తెలియాలంటే భరద్వాజ జిల్లాలో ఆయన శిష్యులై ఒక 800 ఏళ్ళు బతికితే కొంచెం తెలుసుకుంటారు. ఆయుర్వేదం ఆయుర్వేదం ఎక్కువ గొప్పతనం. ఇది ఒక ఎవల్యూషన్ గ్రంథం చెప్తూ ఉంటుంది. ఎవల్యూషన్ పైన వెళ్తూ ఉంటూ ఎక్కుతూ ఉండగా ఎలా ఉంటుందంటే, ముందు ఈ యానిమల్స్ ఉంటాయి కదా, పశువులు కదా, ఉన్నదాంట్లో స్పార్క్, ఆత్మ అనే స్పార్క్ ఉంటుంది. ఆత్మ అంటే ఏమిటి? ఎగ్జాక్ట్గా తెలుగు అర్థం నేను అని తెలియడం, మీలో ఉండే నేను తెలియడం. మనమేష పుస్తకాలన్నీ చదివితే అందులోనే ఉంటుంది. నేను అంటే తెలుసుకోవాలి. మన సమస్తం తెలుస్తుంది కాబట్టి మీకు మీ ఉద్యోగం తెలుసు, మీ చదివేవన్నీ అంటే డిగ్రీ తెలుసు, అన్నీ తెలుస్తే కానీ మీకు మీరు ఎవరు తెలియదు. మీ కన్ను తెలుసు, మీ ముక్కు తెలుసు, అన్నీ తెలుసు. మీరెవరు మీకు తెలియదు. ఆ విద్యను ఆత్మ విద్య అంటారు. ఆత్మ బుద్ధి అనేటటువంటి రెండింటి యొక్క వాళ్ళు కింద లోకాలకు దిగలేరు. బుద్ధిమయ లోకం కంటే కిందకి దిగలేరు. వాళ్ళు శ్రేష్ఠులు వేసి భూమి మీదకి వచ్చారు. వచ్చి ఈ మానవ జాతిగా పెరుగుతుండగా వాళ్ళు దిగారు. They sacrifice themselves and enter into ఈ పశువులకు వెతుకుతూ ఉండేటటువంటి జాతిలో మానవ జాతిని దిగారు. ఆ ఇద్దరి యొక్క కాంబినేషన్తో మనం ఉన్నాం. ఈ కింద నుంచి వీళ్ళు యాస్ట్రల్ ఫిజికల్ బీయింగ్స్ నుంచి ఈ మధ్యలో రెండింటికి మధ్యలో మైండ్ అండ్ మైండ్ సెపరేట్గా ఎగ్జిస్టెన్స్ లేకుండా సమ్ టోటల్గా ఫిజికల్ బాడీ అండ్ ఫిజికల్ మ్యాటర్ అండ్ ఆస్ట్రల్ మ్యాటర్ కాదు మైండ్ ఫామ్. పైన ఉండేటటువంటి ఆత్మ బుద్ధి ఉండేటటువంటి కూడా మనస్సుగా కిందకి దిగించేవాడు. మనస్సు ఆత్మ బుద్ధి నుంచి కింద వచ్చేటువంటి ఒక పార్ట్ ఉంది, ఈ కింద నుంచి వెళ్ళేటువంటి పార్ట్ ఉంటుంది. పైదాన్ని ఇన్వల్యూషన్ అంటారు, కింద దాన్ని ఇవల్యూషన్ అంటారు. పై నుంచి కిందకి దిగడానికి అవతారం అనేటువంటి అవతారం, కింద నుంచి పైకి ఎక్కడానికి సాధన, యోగ సాధన. ఇంత కాంప్లికేట్ బీయింగ్ మ్యాన్ భూమి మీద ఎర్త్ ఎక్స్పెరిమెంట్ చేయగా మనం పుట్టాము. దాన్ని ఆవిడ 5 డివిజన్స్ కింద డివైడ్ చేసి ఆవిడ ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే జన్మలో పుట్టినందుకు, మానవ జాతిలో పుట్టినందుకు పుస్తకాలు చదవాలి.
నాకు చెప్పిన తర్వాత మరి ఎవరో క్లాస్కి రాలేదు, ముగ్గురు మానేశారు. ఒక 10 మంది వస్తే చెప్పడానికి నేను ఇప్పటికీ ప్రిపేర్ అయినాను, ఏపీ కావాలంటే మొదలుపెట్టచ్చు. అంతేకాదు ఇప్పుడు మనిషిలో 2 రకాలు ఉంటాయి. బయటికి వెళ్ళిన తర్వాత క్లాస్లో కూర్చున్నంతసేపు నేను క్లాస్ బాగా చెప్తున్నప్పుడు ఈ స్పిరిచువల్ లెవెల్ ఉంటారు. ప్రపంచాన్ని ఉద్ధరించేసి మనకి సాధనంతా చేసేసి భగవద్గీత తెలుసుకుని అబ్జర్వ్ చేశారు. ఈ మెట్లు దిగిపోతారు. దిగ్గానే రేపు పొద్దున్న ఏం చేయాలి, అదే జేబులు కొట్టుకోవాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందో, జేబులు డబ్బులు ఎంత ఉన్నాయో, పొద్దున కూర రేపు పొద్దున కూర 2 రకాలు మనుషులు. దీని కింద నుంచి భౌతికమైన లోకంలో ఉండేటట్టు మనం అనుకుంటాం, సేమ్ టైంలో ఆధ్యాత్మిక లోకంలో మనం అయితే కోఎగ్జిస్ట్, బోత్ ఆఫ్ దెమ్ కోఎగ్జిస్ట్. ఇందులో హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆత్మ బుద్ధి మనస్సు దగ్గర వచ్చినటువంటి వాడు ఎవరైనా వారు ఈ క్యాపిటల్ గాంధీలో మనకు తెలుస్తారు. రాజశేఖర గొప్పతనం చదువైందా కొంచెం మళ్ళీ ఈ పేరు చదువుతుంది కాదు, సేమ్ పేరు మధ్య మధ్య వదిలేస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాన్ ఇస్ డబుల్ బీ. తగ్గుమంది కొంచెం in whom 2 types of beings coexist, approaching from 2 different paths of evolution. The 5th group of celestial beings in Puranas form the mystery of this side. As the great impersonal spirit Paramatma, which forms the background of the spiritual principle, Atma, that is the beginning of creation. Atma, ga Paramatma digiravatani, avatarinchitani, creation of the start. This descends into a group of highest God principles. They are again divine in nature. Parents they are called units of spirit soul, Atma Buddhi. From them, the next group comes down as the celestial beings of spirit, soul and intellect. Atma Buddhi, Manas. These beings live only as principles in the shape of the subsequent creation as a recollection of them. ఇవి భౌతిక రూపంలో దిగిరాడు. ఇవి హయ్యర్ ప్రిన్సిపల్ కింద ఉండిపోతాయి. అవి సూక్ష్మ లోకాలు ఉండిపోయి వచ్చే జనం మరుతున్నప్పుడు మళ్ళీ మనకు వస్తారు. ఎందుకంతా ఎక్స్పీరియన్స్ అంతా లింగ శరీరంలో ఉంటుండగా వాళ్ళు హైయెస్ట్ శ్రేష్ఠ బీయింగ్స్. వాళ్ళు మళ్ళీ రికలెక్షన్ కింద నిర్వహిస్తారు. రికలెక్షన్ స్మృతి అనే పేరుతో పిలుస్తారు. అమ్మవారి యొక్క 5 శక్తులలో స్మృతి అనేటువంటి శక్తి ప్రభావితమైన సైస్టెన్స్ నేను చెప్పుకున్నాం. పొద్దున్న లేవడం ఎలాగో అవి చెప్తుంది ఒక సాహితీ. ఇక్కడ రికలెక్షన్ కింద సమస్తమైన సృష్టిని తీసుకొచ్చేటటువంటి ఈ ఫిజికల్ బాడీ ఎలా వస్తుంది మీకు? బికాస్ యూ రికలెక్ట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ది ప్రీవియస్ లైఫ్స్. బాడీ రావడానికి కారణం పూర్వం చేసినటువంటి సాధన ఏదైతే ఉన్నదో అది రికలెక్షన్గా ఫీల్ కావాలి. యాక్చువల్గా ప్రిన్సిపల్స్ ఫిజికల్ ప్లేన్లో and the set of beings start from the source, same source, but deviate into opposite direction and complete the structure and prepare the path of creation. Then the former group entered into them. Then only the existence of man became complete. Capricorn contains the potencies of the 5th group of celestial beings who are dual in nature. Contains both spiritual and physical aspects of the universe.
బుద్ధిగా ఉంటారు వాళ్ళు, ఆత్మ బుద్ధి మనస్సుగా దిగి వస్తారు. మనస్సు వస్తే కానీ ఫిజికల్ ప్లేన్ రావు. ది టూ పోల్స్ ఆఫ్ మార్త్. మార్త్ అంటే ఏంటి? యూనివర్సల్ ఇంటెలిజెన్స్. మార్త్ అని పేరు. మార్త్ నుంచి సమస్తమైన సృష్టి వచ్చి త్రిగుణాలు వచ్చి ఇలా అని చెప్తారన్నమాట. ఈ మార్త్ నుంచి డ్యూయల్ నేచర్లో స్పిరిచువల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ రెండు. ఇప్పుడు అర్థమైన తర్వాత, అది అర్థమైతే పొద్దున్న 6 నుంచి 8 వరకు సూర్యోదయం అయిన తర్వాత ఉండేటటువంటి సూర్యుని యొక్క కిరణంలో రోజు ఏవైతే భూమి మీదకి వస్తాయో వాటికి ఈ 5th సెలిషియల్ బీయింగ్స్ యొక్క డ్యూయల్ నేచర్ ఉన్న బీయింగ్స్ యొక్క నేనైతే ఆశీర్వచనం అనే పెట్టుకుంటాను. భూమి మీద వచ్చేస్తాను. అర్థమైనప్పుడు అంటే 4 నుంచి 6 మధ్య లేచి అరుణం ఉపాసన చేసుకుని 6 నుంచి 8 మధ్య పూజాధికములు, ధ్యానములు, జపములు, తంత్రములు చేసి ఏం చేసే ప్రాసెస్ ఒక్కదానికి ఒక టైం ఉంటుంది. ఎంత సీరియస్గా కాన్సన్ట్రేట్గా చేస్తాడంటే అంత వెదవలేని లెక్క. ఈజీలో చేయాలి, ఆనందంగా చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తున్న పోతే రోజు రోజుకి ఆనందం వీటికి రావాలి, చుట్టూ ఉన్న వాళ్ళకి చూసి రావాలి. స్వామీజీ అంటే చాలా సీరియస్గా ఉంటారంటే హాస్పిటల్ జాయిన్ చేయాలి, సీరియస్గా ఉంటాయి. మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ అందరూ కూడా ఎప్పుడు జోకరిస్తారు. క్యారెట్ కాల్ వేసుకోవాలి. ఎక్కడ వేసుకుంటే బెటర్ అంత 50 వేసుకుంటే అందుచేత మార్నింగ్ సమయంలో 68 ఈ బ్లెస్సింగ్స్, గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది మాస్టర్ గారు క్యాపిటల్ గురించి చెప్పింది. సెన్సిటివ్ బీయింగ్స్ ఉంటారు, సో పొద్దున కాంటాక్ట్ చేస్తారు. So the rays of the morning sun contain this huge dual nature and import these celestial beings to the awakened state. పొద్దున శాస్త్రేశ్వరం మనం లేచిన తర్వాత, క్యాపిటల్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళు వేకేం చేసిన తర్వాత, ధ్యానాధికం చేసిన తర్వాత పొద్దున్నే ప్రోగ్రామ్ వేసుకోవాలి. లేచినట్టు ఏం చేయాలి తెలుసా? పక్కన కూర్చొని ఇవాళ ప్రోగ్రామ్ కృతో స్మర, కృతం స్మర రాత్రి పడుకున్నప్పుడు చేయాలి, పొద్దున్న లేచిన తర్వాత చేయాలి. మా పవిత్రమైన మంత్రం. రాత్రి పడుకున్నప్పుడు ఏం చేసామంటే పొద్దున్న నుంచి ఏం చేసాం, ఎవరికైనా పనికొచ్చే పని ఏం చేసాం, తిట్టామా కొట్టామా అందుకు ఒకసారి పోయి పడుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే ఏం చేయాలి, వాళ్ళు ఆధ్యాత్మిక సాధన ఏం చేయాలి, మన ఆరోగ్యం ఎంత బాగుంది, ఆరోగ్యం లేని తేడాలు వచ్చాయా, ముందు భౌతిక శరీరం ఇంపార్టెంట్. తర్వాత ఇవాళ మన కోసం విధులు ఏమిటి, కర్తవ్యం ఏంటి, ఇవన్నీ కూడా పొద్దున్నే మనకి తెలియాలి. ఒకసారి అంత రివ్యూ చేయడానికి గంట పడుతుంది తెలుసు. పని మీద కూర్చొని ఎగ్జాక్ట్గా 5 minutes పడుతుంది. ఎవరెవరు కావాలి, ఏం చేయాలి, ఎవరెవరికి నా బాగోలేదా, అన్నీ ఒకసారి 5 నిమిషాలు వచ్చిస్తాయి. మనం అది కానీ ప్రోగ్రామ్ కానీ మనం చేసుకుంటే 10 గంటలు 12 అవర్లు చదవాలంటే 10 గంటలు మనం వాళ్ళ దగ్గర వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది. అది వాళ్ళే మన దగ్గరికి వస్తుంది. ప్రాక్టీస్ చేసేవాళ్ళు రాకూడదని వచ్చకూడదు. సంకల్ప శక్తికి అంత అన్నమాట. అది ఆ టైంలోని సిలిస్టియల్ బీయింగ్స్ అలా మనకి హెల్ప్ చేస్తుంటారు. ది 4 signs
From Sagittarius to Pisces contain this dual nature of double evolution in man. చెప్పుకున్నాం శాస్త్రీయలోనే మనం చెప్పుకున్నాం. For this reason, there is a double application of these signs. From Aries to Scorpio, the construction of the physical body is complete in the womb. From Sagittarius, there is a double construction. Some principles of these four signs go down to construct thighs, knees, calves and feet. Some principle of these four signs fold inwardly into Sushumna through the passage of Mooladhara. They find their expression in the Sushumna when they serve as the higher counterpart of the four signs, from Gemini to Virgo. The signs from Gemini to Virgo located along the spinal column, from the solar tendon to solar plexus, but only expression the activity of chakras. The four signs from Sagittarius to Pisces are located within, not along spinal column, on the plane of lotuses, while at the same time serving in the parts of the lower limbs. For this reason, they are double in nature. This double nature finds its full expression in Capricorn, which is located as the higher activity of the lotuses between throat center and outer center. Aries నుంచి మొదలు రోజులు స్కార్పియో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యారు. 8 నెలలు ప్లస్ 9 నెలలు. Sagittarius వచ్చాక లోపల ఏంటవుతుంది, డబుల్ కన్స్ట్రక్షన్. కింద థైస్, కాఫ్స్, నీస్ అండ్ ఫీట్ కట్టుకుంటుందా. లోపల మూలాధార నుంచి సుషుమ్న వరకు లోపల హయ్యర్ సెంటర్స్ కట్టుకుంటాయి. మన షట్చక్రాలు ఏవైతే కట్టుకుంటాం ఆ లోపంలో ఉంటాం. దానికంటే సూక్ష్మమైన లోపంలో ఉంటే మానవ జాతిలో 70 to 90% వరకు పనిచేయదు. నాట్ అవైర్ అబౌట్ ఇట్. వాటి ఏంటంటే లోటసెస్ ఉంటాయి. మనకి చక్రాలు ఉంటాయి, చక్రాలు ఇరుకుని ఉంటాం. ఇరుకుని ఉంటాం. క్వశ్చన్ బాగా ఫ్రీగా ఉన్నాం, మనం ఏదైనా ఫ్రీగా డిసైడ్ చేసుకోగలం. నేను పెడం పిల్లలు వదిలేసి మనం అక్కడికి అమెరికా వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, 10 నిమిషాలు బయలుదేరిపోతాం అంటే అంతమంది రెడీగా ఉన్నారు చదివేతని. సంవత్సరాలు ఇరుక్కున్నాం, ఇప్పుడు లేవా ఇరుక్కుని ఉంటాం. క్వశ్చన్ అలా ఉన్నదాన్ని పాశములతో బంధింపబడినాడు, చక్రములతో సంసార చక్రం అని అంటుంటారు. ఆలోచిస్తారు దాన్ని ఎలా పిల్లలు ఎలా వదిలేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. డబ్బులన్నీ ఇచ్చి మనల్ని ఎక్కిగా పెద్ద అదే ఎక్స్పెరిమెంట్ చేశాడు. పెద్ద స్కూల్కి వచ్చినప్పుడు రాస్తే మొత్తం అంతా చేయలేదు. అలాగైతే నా స్కూల్ జాయిన్ చేసుకున్నాడు. కొత్త రైతు అకౌంట్ రాసించి ఏడు నేర్పుతాడో ఏడు నేర్పడో ఏడు తెలియవచ్చు. ఇష్టం లేదు. వాడికి ఎంత డబ్బులు ఇచ్చాడు, దానికి డబ్బులు ఇచ్చి పంపించాడు. గ్రీస్లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. పైథాగరన్ స్కూల్ చాలా సక్సెస్ అయింది. అప్పుడు సఫలం పిల్లలు సక్సెస్ అయింది, తీసుకెళ్ళి పిల్లలు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వచ్చి ట్రై చేసాడు ఆయన. ఇలాంటి చాలా చాలా ఎలివేటెడ్ జనరేటర్ బస్ అన్ని సార్లు ఆయన ఫెయిల్ అయిపోయాడు. జీసస్ క్రైస్ట్ ఫెయిల్ అయిపోయాడు, కృష్ణుడు ఫెయిల్ అయిపోయాడు. అందరినీ వేరే చోటుకి తీసుకెళ్ళి ద్వారా నేను సృష్టించి ఇచ్చి అందరూ హ్యాపీగా ఇంట్లో ఉన్నట్టు ఫోటో తెచ్చారు. జీసస్ ట్రై చేసి వెళ్ళిపోయాడు, మోసెస్ ట్రై చేసి వెళ్ళిపోయాడు, రామకృష్ణ అవసరం ట్రై చేసి వెళ్ళిపోయాడు. అలాగే వివేకానంద చేంజ్ చేసి డిస్కస్ వివేకానంద
ఈ స్వామీజీలందరూ కలిసి శారదా దేవిని రోడ్డు మీద తొలిశారు. సార్ అసలు అది జరిగింది కదా మీరు రామకృష్ణాశ్రమం సంబంధించి వాడు అయ్యి ఉండొచ్చు, కానీ అసలు విషయం జరిగి వాడు 3 రోజులు మంచి ఒకరి నీళ్ళు తాగి బతికింది ఉంది. బయటకు వచ్చాడు స్వామి వివేకానంద వచ్చి స్వామీజీలంతా ఒక్కడం చాలా ఎలివేటెడ్. ఒక్కొక్క స్వామీజీకి అన్ని ఉపనిషత్తులు వచ్చి ఇంకొచ్చి వచ్చిన బంధు వచ్చి చాలా విజయించాడు. ఏం చేశాడు, ఒక్కొక్క కంట్రీకి ఒకటి పంపించాడు. హెడ్కి బెల్జియం హెడ్ జర్మనీ హెడ్ పంపించాడు. అక్కడ ఎవరు లేడు. ఈవిని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ఈ చిన్న శిష్యులు అలాంటి వాడు ఉంటారు కదా అది పెట్టి రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేశాడు. ఇంత దుర్మలు ఎవరు మన జాతి అరవిందో పోయిన తర్వాత 2 ముక్కలు అయిపోయాయి. 60 మీకు తెలియదు. ఈ మార్పులు వచ్చినా ఆ గతి తప్పదు. పీకే అవ్వచ్చు, సీఓవచ్చు, వాడు అబ్బవచ్చు. మానవ చేతి వారికంటే మాస్టర్స్ కూడా గొప్పది. ముక్కలు అయిపోయి ఎవరికి ఎవరు చెందకుండా ఎవరికి కూడా ఉంటున్నారు. యోగో నష్ట ఫలంతవ కృష్ణుడు. అదొక విషయం అంటే మనలో కూడా నేర్చుకుంటారు సార్. అసలు మహాత్ములు మనమే ఉంటాం, మనకు కమల మనమే ఉంటాం. ఈ ఇరుక్కుని ఉండేటటువంటి నేచర్ ఇరుక్కుని విడిపోయే నేచర్ మనదే చిన్న సర్కిల్లో ఉంటాడు. ఇందులో ఒకరు తెలుసుకుంటాడు. పడతారు మందికి ఒకరితో ఒకరు పడతారు. బయటకు ఎవరిస్తుంటారు. కానీ నాతో మనం చేయలేక రోజు విడుకుంటారు. అటు నుంచి బయటికి రాగానే వికాసం చెందిన ఒక లోటసెస్ కింద పడతాడు. అందులో జిమ్నీ దగ్గర నుంచి వర్గోకి వ్యాపారిగా ఉంటాయి. జిమ్నీకి ఆపోజిట్ సాక్సేరియస్, క్యాన్సర్కి ఆపోజిట్ క్యాప్రికా, లియోకి ఆపోజిట్ పీసెస్కి ఆపోజిట్ వీటికి సంబంధించిన కారణే భాగవతం రాకుండా కాదు. వర్గో అంటే పీసెస్ అంటే పైన పీసీసీ కొడితే ధనుసుని అర్జునుడు, ద్రౌపది వైఫ్ ద్రౌపది సత్యవతి కొడుకు క్యాపిటల్లో వ్యాసుడి కింద వస్తారు. క్యాపిటల్ కొంచెం నల్లగా ఉంటారు. జీసస్ క్రైస్ట్ వాళ్ళ దాంట్లో నల్లగా ఉండిపెట్టారు. కొంచెం డార్క్ అండ్ మేరీకి కొడుకు మందుగా కొట్టాడు భగవంతుడు కుమారుడు. ఈ కాంబినేషన్ వీటి పనిచేస్తూ ఉంటాయి. చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటిగా ఉండేటటువంటిది క్యాన్సర్ క్యాపిటల్. యాక్చువల్లీ ఈ ప్లేస్ వస్తుంది. ద సీట్ ఆఫ్ నారాయణ అని పిలుస్తారు. గుండెకాయ ఎక్కడ ఉంటుందండి? గుండెకాయ లేదు సార్, పొడేం లేదు. చాలా తీవ్రమైన బాధ వచ్చినప్పుడు ఈ హార్ట్ రీజన్లో ఒక పార్ట్లో చిన్నగా దొరుకుతుంది. అది సీట్ ఆఫ్ నారాయణ లోటస్ లోటస్. హృదయం అంటే ఎన్నో సర్జికల్ పిఎం అంటే ఇదిగో ఇక్కడ అని లెక్క. మన గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏది ఎక్కడ చెప్పుకుంటామో దాన్ని హృదయం ఇక్కడ తెలుస్తారు. గుండెకాయ వేరు, హృదయం వేరు సార్. జాతీయ గుండెకాయ గుండెకాయ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ బాడీ లైక్ లివర్ ఇట్లాగా. బట్ హృదయం అనేది ఇట్ లైస్ ఇన్ సర్వల్ కమలం హృదయ కమలం. దాని ఆట చక్రంగా ఎదుర్కొని ఉండేటటువంటి ప్రేమ అనుకుంటాము. అది ఇమోషన్తో కలిసి ఉంటుంది కాబట్టి రియల్ ప్రేమ ఉండేటప్పుడు దుఃఖం అనుకుంటాం. ప్రేమ దుఃఖం కలిసి ఉన్నాయంటే ఎవరైనా పోతే దుఃఖం కలిగిందంటే దాని ఉందండి బాధ.
సంబంధాలన్నీ కూడా కలగాలి. They bring down into a pain when we are separated, even when we are focused on the అంతవరకు ఉండేటటువంటి హ్యూమన్ బీయింగ్ చక్రములో ఎదుర్కొన్నవాడు అంటారు. నేను దగ్గర ఉండే ఆ చక్రం దగ్గర తెలుసు, నాగలికి ఎక్కువ తెలుసు చక్రాలు పట్టణములు ఇవన్నీ కూడా. ఈ డ్యూయల్ నేచర్ అయిన దానివల్ల వీటి ఏమవుతానంటే లోపల మదర్ మూవ్లో ఉంటుండగానే నాకు స్పెషల్ అయినటువంటి చక్రాలు పడుతుంటాయి. మాస్టర్ చాలా స్కాచింగ్గా చెప్తాను యాక్చువల్గా. The lotus is called the seat of Narayana, the highest spirit above the creation. Narayana is the seat. The Lord within the chakra of the heart center is much different from the Lord within the lotus of heart. హృదయంలో నారాయణ అనేటటువంటి చెప్పేటటువంటి దానికి మనం మామూలుగా ఈ యోగులంతా చెప్పేటటువంటి అనాథ చక్రానికి ఏమి సంబంధం. అది వేరు. అనాథ చక్రము వాయువులకు సంబంధించిన ప్రాణాయామాలకు సంబంధించినటువంటి ఇది నారాయణ యొక్క సీట్. The Lord within chakra is called Vasudeva, the eternal celebrated name of the God who sacrificed himself to dwell within the wheel. But the Lord in the lotus is called Narayana, the path of waters, and the Lord who lives around and within the wheel, and also is the activity of the wheel. Many schools of yoga do not recognize the existence of this lotus. యోగను పాఠ్యయోగంలో మీకు ఉండేటటువంటి వాడికి అసలు ఇలాంటి ఒకటి ఉన్నదని కూడా తెలియదు. మకరం అనేటటువంటి దాంట్లో భౌతికమైనటువంటి లోకంలోనికి ఆ చక్రంలో కట్టుకుని ఉండిపోతుంది, పట్టుకుంటుంది. మకరం అంటే మొసలి ఒక ట్రైన్లో మకరం అంటే అది అర్థం. దేని పట్టుకుంటుంది? పైకి లేవగలిగేటటువంటి శక్తి ఉండేటువంటి ఓటంలోకి తీసుకెళ్ళగలిగేటటువంటి ఏనుగు లేదని పట్టుకుంటుంది. ఏనుగు తనం అంటే టు రైజ్ into higher planes of consciousness. దాని మోసపోవడం పట్టుకున్నప్పుడు ఎవరు రావాలి? నారాయణుడు రావాలి. దేంతో చూపుతాడు? చక్రంతో. ప్రతిదిన మోక్షం కదా. మనం ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు 8 ఉదయంలో మనం వదులుతుంది. 2 మధ్యపడి అవుతుంది మనకి స్పిరిచువల్ కాన్షియస్నెస్కి ఫిజికల్ కాన్షియస్ ఎస్టాబ్లిష్ చేయకపోతుంది. అని చేత ఏం చేస్తాడు? నారాయణుడు వాసుదేవుడే కరుణశీలుడై 12 రాసుల మీద ఇరుక్కుని ఆ చక్రం ఇరుక్కుని ఉంటాడు. 2 అరవలు నారాయణ కనిపిస్తాడు. పరీక్షిత్ యొక్క ఇదే ఉంటాడు. లోపల అస్త్రం వేసిన తర్వాత మంటల నుంచి అంత కలిగిపోతూ ఉంటే లోపల నారాయణుడు గదేసుకుని చుట్టూ తిరిగి గాడి చేస్తాడు. బోత్ ది సింబాలిక్ అండ్ ఆల్సో హిస్టరీ. ఆది అవతారాన్ని గజేంద్రుడిని రక్షించినటువంటి నారాయణుడి ఆది అవతారాన్ని 21 అవతారాలు చెప్తూ దశావతారాలు తీసి పక్కకి తీసి దశావతారాలు చాలా ఇంపార్టెంట్. అంటే దశావతారాలు కావాలంటే ప్రజలు మూడు రీతిని చెప్పిస్తాను. మదర్ ఊళ్ళో పిల్లలు చూడడానికి క్రోమోజోమ్స్ ఇవే దశావతారాలు. బయట చూడు బాడీ పిలిస్తే పిలిచి చేస్తారు. మ్యాన్ ది గ్రాండ్ సింబల్ మ్యాన్ ది పాలన్నీ క్లీన్ ఇచ్చారు. లోపల చదువుతుంటే నిరంతరం చదువుతుంటుంది అక్కడ. ఇది కాక వచ్చేటటువంటి ఆది అవతారంలో ముఖ్యమైన అవతారం మొట్టమొదటి అవతారాన్ని గజేంద్ర మోక్షాన్ని ఇచ్చినటువంటి నారాయణ. ఆ నారాయణ ఎటువంటి వాడు అనేటటువంటి దాన్ని గజేంద్ర మోక్షంలో 27 శ్లోకములలో ఆయన
వ్యాసముని ఇచ్చాడు. నక్షత్ర రక్షణ పుస్తకం ఉంటుంది. ఎంఆర్ఆర్ శ్రీనివాస్ రాశారు. అది చదువుకుంటే ఈ కథ తెలుసు. నేను బాబా చాలా వరకు అంతగా బ్యూటిఫుల్గా చేయలేడు ఆయన. ఎవరైనా పోతాను అనేటటువంటి ఆయన గజేంద్ర మోక్షం. మా చిన్నప్పుడు మా అమ్మగారు గజేంద్ర మోక్షంలో పద్యాలు రాత్రి లల తీసుకెళ్ళి పడుకునేటప్పుడు కొన్ని చెప్పేవారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళకి నాకు వచ్చి మొత్తం గజేంద్ర మోక్షం కంటగా 5 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు నేను మదర్స్కి వాడగలను వాళ్ళకి పిల్లలకి ఏం చెప్తాను. మాకు చాలా ముఖ్యం, చాలా ఏపీ గవర్నమెంట్ కానీ పెద్ద పోస్ట్గా మాట్లాడదు కానీ ముందు గజేంద్ర మోక్షాలు నేర్చుకోవాలి. అప్పుడు లోకంబులు లోకస్తులు లోకేశులు దిగినట్టుది తాలోకంబో పెంచి కటి కవ ఎవడు ఏకాకృతియే అని రాసు అట్టి పరమోహితం. ఒకసారి ఆలోచించి చూడండి. లోకంబో లోకేశులు లోకస్తులు దిగినట్టుది తాలోకంబో లోకం అనే దానికి పెంచి కటి కవ ఈ స్టెప్ ఉంటుంది చేయడం ఉంటుంది. ఏకాకృతియే అని తానే రాచటి పరమోహితం. అక్కడ నారాయణ ఉంటాడు. కొంచెం చూస్తుంటాడు. వీడు ఎక్కడి వరకు చేస్తాడో అక్కడి నుంచి ఉంటాడు. గజేంద్రుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు, అక్కడ వరకు అక్కడ ఉంటాడు. అక్కడ దిగి రాదని పిక్తే కదా. దేవుడిని మనం గురువుని కానీ అక్కడెవడో పెట్టి మనకి పెడతాం. అక్కడెక్కడ శివుడు అంటే ఎక్కడ డెఫినెట్గా కైలాసంలో ఎక్కడ ఉంటాడని నా ఉద్దేశం. ఇక్కడ అన్నయ్య శివుడు సర్వాంతర్యాన్ని అంతా వ్యాపించి ఉంటాడు. దిగంబరుడు అని పేరు. దిక్కులే అంబరములుగా గలవాడంటే సమస్తం వ్యాపించి ఉన్నవాడు. దత్తాత్రేయుడు కూడా దిగంబర దిగంబర అంటారు. దిగంబర అంటే బట్టలు ఉంటాడు కదా ఉద్దేశం. దిక్కులు అంబరముగా కలిగినవాడంటే ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ అంటే ఇదంతా వ్యాపించి ఉండాలి. శివుడాగిలేని శివం కూడా కొట్టదు కదా. పైన ఉండేటువంటి ఆకాశం మనకు కనిపించే గెప్ప లింగాకారంగా ఉంటుంది. అదంతా శివుడి అన్నారు. నీకు వెళ్ళి ఎంతవరకు చూద్దామంటే బ్రహ్మ విష్ణువు చూడలేకపోయారు. నువ్వు నేను చూస్తాం. అందులో కూడా ఆయన ధ్యానం చేయడంతో మనం చేయలేదు. కానీ శివుడు ఎక్కడో 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 ఉంటాడని మనం ఎంత దూరం ఇస్తాం అంత దూరం నేను ఉంటాడు. విష్ణుమూర్తి అంటే ఏమిటి? వైకుంఠంలో ఉంటాడు. వైకుంఠం అంటే ఏమిటి? కుంఠము లేనిది వైకుంఠం. కుంఠం అంటే వార్త. చూడండి, బాగా మెత్తగా ఉండేటటువంటి గిన్నె చెప్పు ఉందనుకోండి. చెంబు మూడు మీద బాగా శాఖలు ఉంటాయి అనుకోండి. ప్రేమ పడుతుంది, లోత పడుతుంది. దాన్ని కుంఠం అంటారు సంస్కృతంలో. కుంఠం లేకుండా ఉండేటటువంటి వైకుంఠం. కుంఠం మైండ్ ఎప్పుడైతే ఈ కుంఠం లేకుండా క్లీన్గా ఉంటుందో ఆ ఉండే ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఎ లొకేషన్ సార్. వైకుంఠము కైలాసం అనేది దే ఆర్ నాట్ లొకేషన్, దే ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ ప్లేస్. అసలు నారాయణ ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. కానీ ఇక్కడే ఉంటాడు. దగ్గర చేయడానికి మనకి ఒక టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో అదే సాధన అంటారు. ఇంగ్లీష్ తీసిన తర్వాత మీతోనే ఉంటాడు. వాటితో పాటు మనమే ఉంటారు 24 గంటల ప్లేస్. చదువుతాడు. అది క్యాపిటల్ పెట్టద్దు అంతే. నారాయణ యొక్క లోకం అంటే అది. సీట్ నారాయణ అంటే వాసుదేవుడే కింద దిగి వస్తున్నాడు. వాసుదేవుడు నారాయణ అంటే 3 రకాలుగా ఉంటాడు. ఆయన పాపం పోతన రామ్ వాళ్ళంతా కూడా ఉపదేశం చేశారు. నారాయణ అనేది నాలుగు పూర్వజన్మలు ఉంటారు. మొట్టమొదటి పిలిచేట కొట్లాడుగా ఉండేటప్పుడు పనిచేస్తాడు చాలా వీటిన్నాడు. బ్రహ్మవాదంగానే వచ్చాడు. నీకు మంత్రం ఇష్టం చేస్తాడు, అది చేస్తాడు సార్. ఓం విష్ణువైన జపం చేసుకోవాలన్నాడు. సంస్థలో కనిపించేదంతా కూడా విష్ణువు అని చేయమంట. అమ్మవారు విష్ణువు, ఇది విష్ణు, నువ్వు విష్ణు, పుస్తకం విష్ణు, ఇది విష్ణు, కనిపించేది విష్ణు. చేసే సాధన మా సాధన చేయాలంటే ఎక్కడ ఉంటుంది? సమస్తం విష్ణువు కనిపించాలి. టైం పడుకోవచ్చు కదా. పక్కన డబ్బాలో మాత్రం విష్ణు ఉంటే బ్రహ్మాండ కూడా అంటే మనకి బోర్డర్ ప్రాబ్లం. 5 అడుగులు లోపలికి ఇచ్చారు మనకి.
కోర్టులో కేసు అవుతున్నాను వాడిని విష్ణు ఉంటాడండి అన్నాడు. ఇంకొక ఆయన ఆవిడ తప్ప ఇంకెక్కడైనా విష్ణు ఉంటాడండి అన్నాడు. ఆవిడకి వీడికి పడవాను. కానీ ఈ కుర్రాడు చూశాడు. చూస్తే అంత సమస్తమైన విషయం కనిపిస్తున్నాడు. చలాచలం ఇది ఈజీ సాధన స్ట్రాక్చర్ అయిన తర్వాత వాసుదేవ సాధన చేసుకోవడం. వాసుదేవుడు అంటే ద వన్ హూ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా భగవంతుడు మనలో అనాథ చక్రంలో వాసుదేవుడుగా తను దగ్గర ఉంటాడు. అబద్ధం పురుషుడు అది దాంతో భగవంతుడు తను సాక్రిఫైస్ అయిపోయి మనలో ఉంటాడు. వాసుదేవుడు ఎవరి బిహేవియర్ అయినా సరే భగవంతుడి యొక్క బిహేవియర్ అయినా మెడిటేట్ చేయాలి. ఇది ఈ జన్మ కాబట్టి వాళ్ళు ప్రజ్యుడు లేదా ట్రై చేశారు. నన్ను 6-7 hours వరకు చేయించుకొని తర్వాత కష్టం అన్నాడు. అతడు తిరుగుతూ ఉంటే మనకి వాసుదేవుడు నిర్ణయిస్తారు సార్. మోసం చేస్తే అసలు నిర్ణయిస్తారు. అన్నీ మనం విన్నట్టుగా వాడు చెప్పినట్టుగా వాడు వింటుంటే వాసుదేవుడు తెలిపిస్తాయి. కానీ అబ్బాయి కూడా చేయి మన అబ్బాయి నేను చేయలేదు వెంటనే వాసుదేవుడు పోయిందా ఎక్కడికి వెళ్ళిపోతాడు. అవి బెరకాయ కూర ఏదో చేసింది వాసుదేవుడు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాసుదేవుడు సాగర భాషలు తెలియలేదు. వాడి మీద వాసుదేవుడు ఉండవు. పర్మిషన్ రాలేదు. వాసుదేవుడు ఉండవు. అతగారు మామగారు చెప్పినట్టు వినడం లేదు కోడలకి. అసలు వాసుదేవుడు ఉండవు మాట్లాడారు మామగారు. ఇంపాసిబుల్. ఇప్పుడు చేసే బిహేవియర్లో వాసుదేవుడు వాడు మాట అని వాసుదేవుడు వాడు ఒక రకంగా బిహేవ్ చేస్తే నువ్వే చేసేది అంతే అయిపోయింది. తిట్టు మన కామెంట్ ఏదో చేసి మన క్రాస్ చేశారు అనుకోండి. అది వదిలేస్తే వాసుదేవుడు నేను తెచ్చాడు తర్వాత అందులో వాసుదేవుడు విషయం చూడటం వదిలేయడం అంతే. కష్టం కొంచెం అదే ఉపాసన చేస్తున్నాం అదేమో కష్టం. బిజినెస్ వచ్చేసినప్పుడు వాసుదేవుడు ఉపాసన కష్టం అన్నది. రోజు ట్రై చేయాలని చెప్పారు. నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా చేస్తే నేనే వాడు వాసన. ఈ పైగా బియాండ్ దిస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు పరమాత్మ ఏదైతే చెప్పుకుంటున్నాం ఇంత సేపు ఉన్నాం. ది హైయెస్ట్ ఆత్మ బుద్ధి మనసు కంటే పైన ఆత్మ కంటే పైన ఉండేటువంటి పరమాత్మని చెప్పుకున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే పురుషోత్తమ చాలా అక్షర పురుషులతో పైన ఉండేటటువంటి పురుషోత్తముడైన చెప్పిన వాడు నారాయణతో నారాయణ. ఆయన యొక్క సీటు హృదయం ఉంటుంది. హీఈస్ ఎ సైలెంట్ వాచర్. మనం చేసే సమస్తము ఆయనకి తెలుసు. లోపల వాచ్ చేస్తున్నాడు. తెలియదండి మనకే తెలిసిపోతుంది. దానికి అబద్ధం అంటే తెలియదు మనకి. ఆతోడు తెలియకపోవచ్చు. మంచి పని చేసినా చెడు పని చేసినా మనకి తెలిసిపోతుంది. మరొకసారి చూద్దాం వినండి. The Lord within the chakra of the heart center is much different from the Lord within the lotus of heart. The Lord within the chakra is called Vasudeva. The 12-syllable name of the Lord who sacrifices himself to dwell within the being. Oh no, Bhagavate Vasudeva Mata. When the Lord in the lotus is called Narayana. ఇది 3 ఏళ్ళు కోసం చేశాను. Follow the path of waters of the Lord who lives around and within the being and also activity of the being. దాన్ని పర్జన్యుడు అనేటటువంటి వాడుగా యజ్ఞం చేస్తున్నట్టు మన భగవద్గీతలో చెప్పబడుతుంది. పర్జన్య చక్రం. Unfortunately, this distinction is not noticed by many students of the spiritual path, and the result is that the main keys of Veda mantras, Bhagavad Gita and Vishnu Purana are lost. చెప్పడం కోసం కృష్ణమాచార్య గారు 2 మహాత్ములు వచ్చారు. నేను చెప్తుంటాను. దాంట్లో చెప్పుకుంటూ వస్తున్నాను.
Shankaracharya and Ramanujacharya explained these things thoroughly. Capricorn is the seat of the Lord in the lotus. చూసారా? The spiritual student who is born in this sign had his path direct yoga by meditating upon this symbol near his heart. మెడిటేట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఉపాసన నారాయణ ఉపాసన ఎవరైనా నా దగ్గరికి వస్తే ఇస్తారు. 3 ఏళ్ళు నేను పాలు ఆలోచన చేశాను. ఇద్దరికి ఇచ్చానంటే అందుకనే తీసుకుని ఎవరు నలుగురికి ఇచ్చాను, ముగ్గురికి ఇచ్చాను. ఎవరైనా వస్తే క్యాపిటల్ మాత్రమే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అంటే కొంచెం రూల్స్ కష్టంగా ఉంటాయి. అబద్ధాలు ఆడకూడదు, లేదని చెప్తానన్నమాట. కొంచెం కష్టమైన రూల్స్ ఉంటుంది. ఇలా మెడిటేట్ చేయాలి. The lotus should be meditated of milk white color, Narayana of indigo color, seated in it. The description of Narayana and Vasudeva also the same that of the Vishnu in Bhagavata. Narayana is a man called the spiritual microcosm by the masters who gave out this formula through HBP. ఉదయమనదు తెల్లని కమలంలో సముద్రం మధ్యంలో పెరుగుతుండే కమలంలో అనంతుడైనటువంటి తెల్లని పాము యొక్క మీద ఇండిగో కలర్లో పడుకున్నటువంటి విష్ణుమూర్తి ఎల్లో డ్రెస్ వేసుకున్నటువంటి అమ్మవారు ఆయన కాళ్ళు పడుతుండగా ఆయన లోటస్ నుంచి వచ్చినటువంటి బ్రహ్మ, ఆయన కూడా ఎల్లోగా ఉంటాడు. గోల్డెన్ అంతా ఆవిడ గోల్డెన్ బ్రహ్మ రెడీ కదా. గోల్డెన్ ఆయన దగ్గర ఉండేది. గోల్డెన్ మెడిటేట్ చేయమన్నారు. అది మెడిటేట్ చేసి ఓం నమో నారాయణ ఆయన మెడిటేట్ చేస్తుంటే లోకంలో అలా తీసుకుంటూ వెళ్ళిపోతాయి. ప్రహ్లాదం చేసినటువంటిది అదే, గురువుకి చేసినటువంటిది అదే. ఈ ఉపాసన చేశారు చాలామంది. చేసిన తర్వాత నారాయణ యొక్క లోకాన్ని శాశ్వతంగా ఉండగలిగేటటువంటి వైకుంఠములను ఉండగలిగేటటువంటి స్థితి ఎక్కడో ఉండదు సార్. ఇక్కడే నారాయణ యొక్క ఉపాసనకు సంబంధించినటువంటి ఒక రహస్యం. ఇంకొక రహస్యం so much